అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఏలియనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కించవలెను. For it is written in the law of Moses, Thou shalt not muzzle the mouth of the ox that treadeth out the corn, that God take care for oxen, or set it he altogether for our sakes. For our sakes, no doubt, this is written, that he that ploweth should plow in hope, and that he that thresheth in hope should be partaker of his hope. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపొస్తలుడైన పౌలు కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు గురించి చెబుతున్నాడు. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుకి చిక్కము పెట్టవద్దు. ఎందుకు? ఎద్దు గురించి దేవుడు విచారించుచున్నారా? లేదు, మన గురించే విచారించుచున్నారు. కళ్ళము త్రొక్కుచున్నవాడు తాను పొందుచున్న ప్రతిఫలముని గురించి నమ్మికతో తాను కళ్ళము త్రొక్కుచున్నట్లయితే దానిని ఆ ప్రతిఫలముని తాను పొందుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనము ధ్యానించబోతున్న కార్యము కళ్ళము త్రొక్కుట. అనేక సందర్భముల్లో దేవుడు కళ్ళము త్రొక్కుచున్న విషయముని గురించి పరిశుద్ధ గ్రంథములో మాట్లాడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు కూడా దేవుడు ఏర్పరచుకొని ఉన్న కొందరు కూడా ఇలా శ్రమపడి కళ్ళము త్రొక్కుచున్న వారై అటువంటి వారిని దేవుడు కూడా ఏర్పరచుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గిద్యోనుని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు గిద్యోను కూడా తన యొక్క పంటని దూరముగా మిద్యానీయుల చేతిలో పడకుండా ఉండుటకు తాను దూరముగా కళ్ళము త్రొక్కి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ గిద్యోనునే దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. ఎలీషా తన యొక్క ఫలములో యజమానుడై ఉండి కూడా చివరిగా తాను దున్నుచున్నవాడై శ్రమపడుచున్నవాడుగా ఉన్నప్పుడు ఎలీషాని దేవుడు ఏలియా ద్వారా ఎలీషాని ఏర్పరచుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దీనిని బట్టి ధ్యానించినట్లయితే ఈ కళ్ళము త్రొక్కుచున్న అనుభవం అని చెప్పినట్లయితే ఇది ఒక ఆత్మీయ జీవితంలో ఒక శ్రేష్టమైన అనుభవం, ఆత్మీయ జీవితంలో విశేషమైన అనుభవం. ఎందుకంటే ఈ కళ్ళము త్రొక్కినప్పుడే పొట్టు విడిగాను ధాన్యము ప్రత్యేకముగాను వచ్చేస్తున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కళ్ళము త్రొక్కుచున్నప్పుడు జరుగుతున్న కార్యం ఏమిటంటే ధాన్యం విడిగా వచ్చేస్తున్నది, అందులో ఉన్న పొట్టు, అందులో ఉన్న వేస్ట్, అందులో పనికిరానివి అన్నీ కూడా ప్రత్యేకపరచబడి ప్రయోజనమైనవి ధాన్యములు, ఉపయోగకరమైన ధాన్యములే ఆ కళ్ళము త్రొక్కినప్పుడు బయటకు వచ్చేస్తున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే ఆత్మీయ జీవితంలో ఈ అనుభవం ఒక విశేషమైన అనుభవముగానే దేవుడు ఈ వాక్యముల ద్వారా బయలుపరచాలని కోరుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కళ్ళము త్రొక్కుచున్న కార్యముని గురించే దేవుడు నాకు ప్రేరేపణిచ్చి ఉన్నారు, దానిని గురించే మాట్లాడవాలనని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు కూడా అనేక సందర్భములలో కొందరిని నేను కళ్ళము త్రొక్కుదును, వారిని నేను కళ్ళము త్రొక్కినట్టే త్రొక్కుదును అని ఎందుకు చెప్పుచున్నారంటే వారిని నశింపచేయవలనని కాదు. బబిలోన్ని నేను కళ్ళము త్రొక్కుదును, ఆ దేశస్థుల్ని యూదావారిని నేను కళ్ళము త్రొక్కినట్టు త్రొక్కుదును అని చెప్పుచున్నారు. దానికి కారణం ఏమిటంటే ఆయన నశింపచేయాలని కాదు, వారిని ఒక ప్రయోజనమైన పరిస్థితికి తీసుకొని రావాలను, వారిలో ఉన్న ప్రయోజనము లేని వాటిని తొలగించవలను, వారిలో ఎంత మాత్రము ప్రయోజనము లేని కార్యములే ఉండకూడదు అని దేవుడు కోరి వారిలో నుండి వాటిని తొలగించవలనని కోరుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే కళ్ళము త్రొక్కుచున్న అనుభవముని గురించి చెప్పుచున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివినట్టే ఎవరైతే విశ్వాసముతో నమ్మికతో కళ్ళము త్రొక్కుచున్నారో వారు ఆ ఫలముని పొందుచున్నారు.
10వ వాక్యంని మరలా చదవండి. కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. కళ్ళము త్రొక్కువాడు పంటలో పాలు పొందుదనని ఆశతో త్రొక్కవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కళ్ళము త్రొక్కకపోతే పంటలో పాలు పంపులు ఉండదు. ధాన్యములు దానిని వేరు చేయకపోతే అది ప్రయోజనముగా ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కళ్ళము త్రొక్కినప్పుడే వేస్ట్, ప్రయోజనం లేని అన్నీ తీసివేయబడి ధాన్యములు ప్రయోజనమైనవి వచ్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనం ధ్యానించుచున్న ఈ కార్యములని బట్టి కళ్ళము త్రొక్కుచున్న ఆ అనుభవములని మొట్టమొదటిగా న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వాక్యములో చదివినప్పుడు గిద్యోను తాను కళ్ళము త్రొక్కుచున్న అనుభవములని అక్కడ చదవచ్చు. చదవండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వాక్యం. యెహోవా దూత వచ్చి అబీయశ్రీయుడైన యోవాషునకు కలిగిన యొఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా, And there came an angel of the Lord and sat under an oak which was in Ophrah, and that pertained unto Joash the Abiezrite, and his son Gideon traced wheat by the winepress to hide it from the Midianites. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గానుగ చాటున గిద్యోను తన యొక్క గోధుమలని మిద్యానీయుల యొక్క చేతిలో నుండి తప్పించడానికి తాను కళ్ళము త్రొక్కుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ ఆ మిద్యానీయులు ఇశ్రాయేల్ జనులకు శత్రులై ఉన్నారు, వారు ఒకవేళ దేశంలో వచ్చినట్లయితే ఆ పంటని వారు తీసుకుని వెళ్ళిపోతారు. ఆ పంటని వారు దోచుకొని వెళ్ళిపోవటమో, వారు దానిని తీసుకుని వెళ్ళిపోవటమే జరుగుతున్నది. అందుకే గిద్యోను మిద్యానీయుల యొక్క చేతిలో ఆ పంట పడకూడదు, మిద్యానీయుల యొక్క చేతిలో అది ఉండకూడదని చెప్పి తాను గానుగ చాటున వెళ్ళి కళ్ళము త్రొక్కుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి ఈ కళ్ళము త్రొక్కుచున్నవాడే పంటలో తాను పాలు పొందుచున్నవాడై ఉండును అని అపొస్తలుడైన పౌలు చెప్పిన విధముగా గిద్యోను యొక్క జీవితంలో దేవుడు ఆ స్వభావమని దేవుడు చూసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన యొక్క పంటని తాను శ్రమపడి తాను పండించిన పంటని తాను కాపాడుకొనవలననే ఉద్దేశముతో గిద్యోను మిద్యానీయులకు దూరముగా, మిద్యానీయుల యొక్క చేతిలో చిక్కకూడదని చెప్పి కళ్ళము త్రొక్కుచున్నాడు. సోమరితనముగా లేడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము ఈ ప్రయాసములు గలవారుగా మన యొక్క జీవితంలో ఉండవలనని దేవుడు కోరుచున్నారు. మనము కళ్ళము త్రొక్కకుండా ఉన్నట్లయితే మన యొక్క పంట శత్రువుల యొక్క చేతిలోకి వెళ్ళుచున్నది. అనగా దానికి అర్థం ఏమిటంటే మన యొక్క జీవితంలో ఈ క్రీస్తు నిమిత్తము మన యొక్క దుష్ట కార్యములని, మన జీవితంలో ఉన్న ప్రయోజనము లేని కార్యములని మనము తొలగించుకొనకుండానే దాని కొరకు ప్రయాసపడకుండా ఉన్నట్లయితే మనము క్రీస్తు నిమిత్తము ప్రయాసపడినవి అన్నీ మన యొక్క జీవితంలో వ్యర్థముగా పోవచ్చున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో మనము దేవుని కొరకు ఎంతో కష్టపడుచున్నాం, దేవుని కొరకు పని చేయుచున్నాం, దేవుని కొరకు శ్రమపడుచున్నాం, దేవుని కొరకు మన యొక్క కష్టార్జితములను ఇచ్చుచున్నాం, దేవుని కొరకు ఎన్నో కార్యముల్లో మనము ఫలవితముగా శ్రమలని అనుభవించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ మనము ప్రారంభములో నుండి పడిన శ్రమ ప్రయోజనముగా ఉండవలను, ఆ పంట అనేక చేతికి రావలను, ఆ పంటని మనము పంటలో పాలు పొందవలనంటే కళ్ళము త్రొక్కాలి. కళ్ళము త్రొక్కటం అంటే మరొకసారి కూడా చెప్పుచున్నాను,
అందులో ఉన్న ప్రయోజనం లేని, మన యొక్క జీవితంలో ఉన్న ప్రయోజనం లేని నిష్ప్రయోజనమైన వాటి అన్నింటినీ మనలో నుండి తొలగించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కళ్ళము త్రొక్కాలి, లేకపోతే మనము త్రొక్కబడుటకు మనల్ని అప్పగించాలి. దేవుడే ఆయనే కళ్ళము త్రొక్కుచున్నాను, నేనే త్రొక్కుచున్నానని చెప్పుచున్నారు. కొన్ని వాక్యముల్లో చదువుతున్నప్పుడు నేను మిమ్మల్ని కళ్ళము త్రొక్కుదును, నేను మిమ్మల్ని త్రొక్కుదును అని చెప్పుచున్నారు. హబక్కూకులో చదివినప్పుడు 3వ అధ్యాయము 12వ వాక్యంలో నేను కళ్ళము త్రొక్కినట్టు వారిని త్రొక్కుదును అని చెప్పుచున్నారు. చదవండి. హబక్కూకు 3వ అధ్యాయము 12వ వాక్యం. వేరే ఎవరన్నా చదవండి. బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు, మహోగ్రుడవై జనములను అణగద్రొక్కుచున్నావు. Thou didst march through the land in indignation, thou didst reach the heathen in anger. 13వ వాక్యం కూడా చదవండి. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడు ఒకడు ఉండకుండా Thou wentest forth for the salvation of thy people, even for salvation with thine anointed. Thou woundest the head out of the house of the wicked by discovering the foundation unto the neck. మీరు మహాక్రోధముతో కళ్ళము త్రొక్కుచున్నావు, ఎందుకంటే జనులని రక్షించే నిమిత్తము, తన యొక్క అభిషక్తుని రక్షించే నిమిత్తము నీవు కళ్ళము త్రొక్కుచున్నావు అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కళ్ళము త్రొక్కుటకు దేవుడు కూడా కళ్ళము త్రొక్కుటకు కారణం ఏమిటంటే, కళ్ళము త్రొక్కటం అంటే ధాన్యములని కాదు, కళ్ళము త్రొక్కుచున్న అనుభవం అంటే అక్కడ శత్రువుల యొక్క చేతిలో నుండి జనుల్ని, ప్రయోజనమైన వారిని తప్పించు నిమిత్తము, అభిషేకింపబడిన వారిని తప్పించు నిమిత్తము అక్కడ కళ్ళము త్రొక్కుచున్నానని చెప్పుచున్నారు. అంటే గిద్యోను యొక్క అనుభవం చూసినట్లయితే, గిద్యోనులో తన యొక్క జీవితంలో తాను పండించిన పంటలో తన్ను దానిని కాపాడుకుని నిమిత్తము, ఆ గోధుమలని కాపాడుకుని నిమిత్తము పోరాడుచున్నాడు. కాబట్టి దేవుడు అక్కడ గిద్యోనుని ఏర్పరచుకొని ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ గిద్యోనుని ఏర్పరచుకొనకపోతే దేవుడు చెప్పినట్టు జనులలో ఆ యుద్ధము చేయుటకు, న్యాయాధిపతుల్లో చదివినప్పుడు యుద్ధము చేయుటకు, దానికి తర్వాత 7వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు 10,000 మంది యుద్ధము చేయుటకు వారు భయము దిగులు గల వారందరూ వెళ్ళిపోయి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 7వ అధ్యాయంలో చదివినప్పుడు చదవండి, 3వ వాక్యముని చదవండి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. Now therefore go to proclaim in the ears of the people, saying, whosoever is fearful and afraid, let him return and depart early from Mount Gilead. And there returned of the people 20 and 2,000, and there remained 10,000. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గిద్యోనుని ఎందుకు ఏర్పరచుకొని ఉన్నారంటే, ఆ కళ్ళముని త్రొక్కుచున్నప్పుడు ఏ విధముగా ప్రయోజనము లేని వాటన్నిటినీ పారద్రోయిచున్నాడో, అదే విధముగా శత్రువుల్ని జయించే నిమిత్తము దేవుడు తాను ఏర్పరచుకొనుచున్న వారు ఏ విధముగా ఉన్నారో వారిలో ఆయన ప్రత్యేకపరచుచున్నారు. భయము దిగులు గల వారు వెళ్ళిపోండి. 22,000 మంది వెళ్ళిపోయారు, 10,000 మంది మిగిలారు. అందులో దేవుడు పరీక్షించినప్పుడు అందులో కూడా ప్రత్యేకముగా 300 మందే మిగిలారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కళ్ళము త్రొక్కటం అని చెప్పినట్లయితే శ్రేష్టమైన వాటిని, లేకపోతే ప్రయోజనమైన వాటిని మిగిల్చటమే కళ్ళము త్రొక్కుచున్న పని. ఎవరైతే తమ యొక్క జీవితంలో అక్షరార్థముగా కూడా, శరీర ప్రకారముగా కూడా ప్రయోజనము లేని వాటిని తొలగించి ప్రయోజనమైన వాటిని కాపాడుకొనవలనని ఎవరు కోరుచున్నారో వారిని దేవుడు ఏర్పరచుకొనుచున్నారు. వారి ద్వారా దేవుడు ప్రయోజనమైన జనులని ఏర్పరచుచున్నారు.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గిద్యోను తాను యుద్ధమునకు వెళ్ళుచున్నప్పుడు తన ద్వారా 300 మందే ప్రయోజనం గలవారుగా దేవుడు అక్కడ చూసి ఉన్నారు. 300 మంది ద్వారానే ఇశ్రాయేల్ జనులకు గొప్ప రక్షణని కలుగజేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క దేవుడు కూడా నిశ్చయంగా మన యొక్క జీవితంలో అటువంటి క్రియనే ఆయన చేయించున్నారు. లేకపోతే ఈ పంట శత్రువుల యొక్క చేతికి వెళ్ళిపోతున్నది. ఈ పంట వచ్చి ప్రయోజనం లేకుండా శత్రువు తినుచున్నవాడుగా మారిపోతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా మొదటి దినవృత్తాంతములో 21వ అధ్యాయము 20వ వాక్యముని చదవండి. మొదటి దినవృత్తాంతము 21వ అధ్యాయము 20వ వాక్యము నుండి చదవండి. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడనున్న అతని 4 కుమారులను దాగుకొనిరి. దావీదు ఒర్నాను వద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తల నేలమట్టునకు వంచి దావీదుకు నమస్కారము చేసెను. ఈ తెగులు జనులను విడిచిపోనట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమును కిమ్మని దావీదు ఒర్నానుతో అనగా, ఒర్నాను రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక. చాలు ఇంగ్లీష్లో. And Onan turned back and saw the angel and his 4 sons with him hid themselves. Now Onan was threshing wheat, and as David came to Onan, Onan looked and saw David and went out of the threshing floor and bowed himself to David with his face to the ground. Then David said to Onan, grant me the place of this threshing floor, that I may build an altar therein unto the Lord. Thou shalt grant it me for the full price, that the plague of may be stayed from the people. And Onan said unto David, take it to thee, and let my lord the king do that which is good in his eyes. Lo, I give thee the oxen also for burnt offerings. And దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు దేవునికి విరోధముగా సాతానుడు ప్రేరేపించి జనులని లక్కించినప్పుడు దేవుడు జనుల మీద ఒక తెగువని రప్పించి ఉన్నారు. ఆ తెగులు అనేక వేల మందిని ఒకే రాత్రిలో ఎన్నో వేల మందిని అక్కడ ఆ రోజు నశింపచేసి ఉన్నది. ఆ రోజు అనేక జనులు పడి చనిపోయి ఉన్నారు. కానీ ఆ స్థలములో దావీదు నిలబడి అక్కడ ఒర్నాన్ అనే ఆ పొలములో అతని యొక్క పొలములో తాను కళ్ళము త్రొక్కుచున్నాడు. తాను కళ్ళము త్రొక్కుచున్న సందర్భంలో అక్కడికి వచ్చి దేవదూత ఆగి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఒర్నాన్ అనే వ్యక్తి తాను కళ్ళము త్రొక్కుచున్న స్థలములో దేవదూత వచ్చి అక్కడ నిలబడి ఉన్నాడు. దేవదూతని చూసిన వెంటనే ఒర్నానును తనతో ఉన్న 4 కుమారులను దాగుకొని ఉన్నారు. ఎందుకంటే ఆ దేవదూత వచ్చి తెగుళ్ళతో అనేక జనులని నశింపచేయటకు వచ్చుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ వాక్యముని బట్టి చూసినట్లయితే ఇశ్రాయేల్ జనుల్లో ఎన్నో వేల మందిని అనేక జనులని నశింపజేసిన దూత అక్కడికి వచ్చి ఆగి ఉన్నాడు. ఆ కళ్ళము త్రొక్కుచున్న స్థలమునకు వచ్చి తాను ఆగి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడికి వచ్చినప్పుడు ఆ స్థలములో తాను కళ్ళము త్రొక్కుచున్న వాటి అన్నిటినీ అక్కడ ఇచ్చి తాను బలి అర్పించిన తర్వాత తన యొక్క జీవితంలో అక్కడ దేవుడు గొప్ప కార్యమని చేశారు. 27వ వాక్యమని చదవండి. మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. And the Lord commanded the angel, and he put up his sword again into the sheath thereof. And that at that time, when David saw that the Lord had answered him in the threshing floor of Ornan the Jebusite, then he sacrificed there. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడే దేవదూత తన యొక్క ఖడ్గముని తన వరలో వేసెను. అక్కడే ఆగిపోయి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని బట్టి మనం తెలుసుకోవాల్సిన కార్యం ఏమిటంటే దేవుడు కూడా
తాను తన యొక్క క్రోధముతో కోపముతో ఉన్నప్పుడు అక్కడ అనేక వేల మంది నశించిపోయి ఉన్నారు. అందులో ఒర్నాన్ని కూడా దేవుడు నశింపచేయొచ్చు, కానీ దేవుడు నశింపచేయలేదు. దేవదూత అక్కడ వచ్చి ఆగి ఉన్నాడు. ఒకవేళ ఒర్నాన్ని నశింపచేసినట్లయితే అతని ద్వారా ఆ తెగులు ఆగిపోదు. అందుకే దేవుడు ప్రయోజనమైన వారిని ఉంచి ప్రయోజనము లేని నిష్ప్రయోజనమైన వారిని ఆయన నశింపచేయుచున్నారు. దావీదుని బట్టి అనేక జనులు అక్కడ చంపబడి ఉన్నారు. అందులో ఒర్నాన్ని దేవుడు ఒక్కడుగా ఉంచలేదు. తాను కళ్ళము త్రొక్కుచు ఆ పొలములో తాను కళ్ళము త్రొక్కుచు ఉన్నాడు కాబట్టి అక్కడ వచ్చి ఆగిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇశ్రాయేల్ దేశం అంతటిలో తెగులు ఆగిపోవటానికి తాను ఒక ప్రయోజనమైన కారణముగా మారి ఉన్నాడు. అందుకే అక్కడ దేవదూత వచ్చి ఆగిపోయి ఉన్నాడు. కళ్ళము త్రొక్కుచున్నప్పుడే తాను ఒర్నాను తన యొక్క పొలములో కళ్ళము త్రొక్కుచున్నప్పుడే దేవుని దూత వచ్చి అక్కడ ఆగి ఉన్నాడు. ఎవరైతే తమ యొక్క జీవితంలో ప్రయోజనమైన వాటిని ప్రత్యేకపరచుచున్నారో, తమ యొక్క జీవితంలో ప్రయోజనము లేని కార్యములని తమ యొక్క జీవితం నుండి ఎవరు తీసివేయుచున్నారో వారి నిమిత్తము కూడా దేవుడు కనికరమని చూపించుచున్నారు. దేవదూత వర్ణాన్ని కూడా చంపేసి ఉండొచ్చు కదా. ఆ అనేక వేల మంది నశించిపోతున్నప్పుడు ఆ వ్యక్తి మాత్రమే తప్పించబడి ఉన్నాడు, ఆగిపోయి ఉన్నది. సమూయేలు గ్రంథంలో కూడా ఈ వాక్యముని రెండవ సమయంలో చదువుతున్నాం. రెండవ సమయంలో దావీదు ఇలా పాపము చేసినప్పుడు అక్కడ వచ్చి ఆగిపోయి అక్కడ చదువుతున్నప్పుడు అనేక వేల మంది చనిపోయినట్టు మనం చదువుతున్నాం. 15వ వాక్యంని చదవండి. 24వ అధ్యాయం రెండవ సమయంలో 24వ అధ్యాయము 15వ వాక్యం. అందుకే యెహోవా ఇశ్రాయేలుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. So the Lord sent a pestilence upon Israel from the morning even to the time appointed, and there died of the people from Dan even to Beersheba 70,000 men. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 70,000 మంది చనిపోయారు. దూత ఆ తెగుల చేత చంపుతున్నప్పుడు 70,000 మంది చనిపోయినప్పుడు ఆ దేవుని దూత ఒర్నానుని ఆ ఫలము ఎద్దుకు అతని ఫలము ఎద్దుకు వచ్చినప్పుడు దేవుడు అతనిని ఆగమని చెప్పి ఉన్నారు. 16వ వాక్యంని చదవండి. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపం ఉంది. అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా, And when the angel stretched out his hand upon Jerusalem to destroy it, the Lord repented him of the evil and said to the angel that destroyed the people, It is enough, stay now thine hand. And the angel of the Lord was by threshing place of Arnai the Jebusite. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ కళ్ళము యొద్ద ఉన్నప్పుడే, కళ్ళము త్రొక్కుచున్నప్పుడే ఆ దేవదూతని దేవుడు ఆపి ఉన్నారు. ఇంతటితో ఆపు, ఇక మీదట నీవేమీ చేయొద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా ఆత్మీయ జీవితంలో మనం కొరింథీయుల్లో చదివిన ప్రకారముగా కళ్ళము త్రొక్కుచున్న విషయముని గురించి చెప్పబడిన కార్యము ఎద్దుని గురించి దేవుడు విచారించటం లేదు, దేవుడు మనుషులని గురించి విచారించుచున్నారు. కళ్ళము త్రొక్కుచున్న వానికి ఆ కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుకి నోటికి చిక్కముంచవద్దు అంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే మన యొక్క జీవితంలో ఎప్పుడైతే కళ్ళము త్రొక్కుచున్న వారై, అనగా మన యొక్క జీవితంలో ఉన్న ప్రయోజనము లేని, మన జీవితంలో పనికిరాని అన్నిటినీ ఎప్పుడైతే తొలగించుచున్న పనిని ప్రారంభించుచున్నామో అప్పుడు దేవుని యొక్క కనికరమని కూడా పొందుతున్నాం. ఒర్నాను తాను కళ్ళము త్రొక్కుచున్నప్పుడు దేవదూత అక్కడ వచ్చి ఆగిపోయి ఉన్నాడు. నశింపచేయకుండా
దేవుడు కూడా సంతాపం ఉంది ఇంతటితో ఆపమన్నారు. 70,000 మంది చనిపోయారు. 70,000 మంది చనిపోయినప్పుడు 70,000 మందిలో ఒకడుగా వర్ణాన్ని చంపబడలేదు. అక్కడికి వచ్చి ఆగి ఉన్నాడు. దేవదూత అక్కడికి వచ్చి ఆగాడు. మన జీవితంలో కూడా దేవుని కనికరమని మనం పొందాలని మనము కోరినట్లయితే మన యొక్క జీవితంలో కూడా ప్రయోజనము లేని పనికిరాని కార్యములని మన యొక్క జీవితంలో నుండి తీసివేయుటకు మనం ప్రయాసపడాలి. మనలో ఎన్నో కార్యములు ప్రయోజనము లేని మాటలు ఉన్నాయి, ప్రయోజనము లేని ఆలోచనలు ఉన్నాయి, ప్రయోజనము లేని ఎన్నో ప్రయోజనము లేకుండా మనము వెళ్ళుచున్న స్థలములు ఉన్నాయి. ఎన్నో స్థలమునకు ప్రయోజనమే లేకుండా వ్యర్థముగా తిరుగుచున్నాం. ఎన్నో చోట్ల మనం ఎన్నో కార్యమునకు ప్రయోజనమే లేని వారుగా వెళ్ళి వచ్చుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో ఉన్న ఇటువంటి పనికిరాని ప్రయోజనమే లేని నిష్ప్రయోజనమైన అన్నిటినీ మనలో నుండి మనం తీసివేయుటకు ప్రారంభించుచున్నప్పుడు దేవుని కనికరమునకు మనము కారణముగా ఉంటాం. మనం కనికరం పొందుతున్నాం. ఆ వర్ణాన్ని ఆ ఫలములో దావీదు బలి అర్పించిన తర్వాత ఇశ్రాయేల్ దేశం అంతటిలో ఉన్న తెగులు తొలగిపోయి దేవుడు ఇశ్రాయేల్ జనుల అందరి మీదను కనికరము చూపించి ఉన్నారు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆగి దేవుడు కనికరం చూపించారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కళ్ళము త్రొక్కుటము. అపోస్తలుడైన పౌలు కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుకి నోటి ఉంచవద్దు అని రాయబడి ఉన్నది కదా అంటున్నాడు. అంటే నిశ్చయముగా రాయబడి ఉన్న దానిని బట్టి ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మనలో ఉన్న దుష్ట కార్యములు, మనలో ఉన్న ప్రయోజనం లేని వాటిని తొలగించుటకు ప్రారంభించుచున్నామో మన నోటికి కూడా ఉంచబడదు. అంటే మనము పోషింపబడుతూనే ఉంటాం. మనము దేవుని యొక్క వాక్యములు, దేవుని మాటలు, ఇంకా మన యొక్క జీవితంలో అనేక విధములైన దేవుని యొద్ద నుండి వచ్చుచున్న ఆహారము ద్వారా సమృద్ధిగా మనం పోషింపబడతాం. ఆ ఎద్దుకి చిక్కముంచకూడదు అని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కళ్ళము త్రొక్కుటము. మన జీవితంలో ఈ కళ్ళము త్రొక్కుచున్న అనుభవము మన జీవితంలో ఇంకనూ మన యొక్క జీవితంలో కనబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత దీనిని గురించి యెషయా గ్రంథములో మనం చదువుతున్నప్పుడు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వాక్యముని చదవండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వాక్యం. కక్కులు పెట్టుబడి పదునుకలా క్రొత్తదైన నొరిపిడి రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. Behold, I will make a new sharp threshing instrument having teeth. Thou shalt thresh the mountains and beat them small, and shall make the hills as chaff. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఈ స్థలములో కళ్ళము త్రొక్కుటకు పదునైన యంత్రముగా నేను మార్చుదును. అది పర్వతములని కూడా అది తుత్తునీయులుగా చేయుచున్నదని రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 16వ వాక్యమని కూడా చదవండి. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదువు. Thou shalt fan them, and the wind shall carry them away, and the whirlwind shall scatter them, and thou shalt rejoice in the Lord, and shall glory in the Holy One of Israel. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేచి కళ్ళము త్రొక్కుము. అక్కడ తన జీవితంలో వచ్చి యాకోబు అతడు మిక్కిలి చిన్నవాడై భయపడుచు పిరికివాడై ఉన్నప్పుడే దేవుడు ఈ మాటని చెప్పుచున్నారు. నీవు భయపడవద్దు, పిరికివాడుగా ఉండవద్దు. 14వ వాక్యమని కూడా చదవండి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడుకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. Fear not, thou worm Jacob, and ye men of Israel, I will help thee, said the Lord, and thy Redeemer, the Holy One of Israel. పురుగు వంటి యాకోబు, ఇశ్రాయేల్ అనే స్వల్ప జనమా, నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
ఎవరిని దేవుడు కళ్ళము త్రొక్కమని చెబుతున్నారంటే అక్కడ గర్వించి గర్వముతో మిక్కిలి బలముతో తమ జీవితంలో ఏదో బలహములతో ఉన్న వారిని కళ్ళము త్రొక్కమని చెప్పట్లేదు. బలహీనమైన వారిని, స్వల్పజనమా యాకోబు, పురుగు వంటి యాకోబు. ఒక పురుగు కళ్ళము త్రొక్కితే ఎలా ఉంటుంది? చిన్న జనము, ఎక్కువ జనము లేకుండా స్వల్ప జనమా నీవు కళ్ళము త్రొక్కుము, లేచి కళ్ళము త్రొక్కుము, నేను నిన్ను పదునైన ఆయుధం వంటి వాడుగా చేసి ఉన్నానంటున్నారు. ఒక పురుగు వంటి వాడు లేచి కళ్ళము త్రొక్కితే ఎలా ఉంటుంది? కానీ నేను నీకు సహాయం చేయదును, వారిని నీవు గాలించదవు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ కళ్ళము త్రొక్కుటకు కూడా దేవుడు ఎవరికి ఆజ్ఞాపించుచున్నారు? కళ్ళము త్రొక్కుడి, లేచి కళ్ళము త్రొక్కుడి అని ఎవరికి ఆజ్ఞాపించుచున్నారంటే దీనులైన వారికి, లేకపోతే తమ జీవితంలో బలహములున్నాయి, బలముంది, నాకు శక్తి సామర్థ్యములున్నాయి, నాకు జ్ఞానం ఉంది, అనుభవం ఉంది అని చెప్పేవారికి దేవుడు ఆ కళ్ళము త్రొక్కే అవకాశం అని ఇవ్వట్లేదు. తమ జీవితంలో తగ్గించుకొని పురుగు వంటి యాకోబు అని చెప్పుచున్నారు. తగ్గించుకొని ఎవరైతే తమను పూర్తిగా దేవుని యొద్ద తగ్గించుకొని మేము ఏ పార్టీ వారము, మేము నిష్ప్రయోజనమైన వారము, మేము ఎంత మాత్రము అని తగ్గించుకొనిచున్న వారికే అక్కడ కళ్ళము త్రొక్కము అని చెబుతున్నారు. నేను నిన్ను పదునైన యంత్రముగా నేను మార్చుదును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఎందుకు లేచి కళ్ళము త్రొక్కండి, లేచి కళ్ళము త్రొక్కండి అని ఎందుకు చెప్పుచున్నారంటే దానికి కారణం ఏమిటంటే వారు అనేక శత్రువులు, అనేక జనుల చేత తాము దుఃఖపడుచు, తాము భయపడుచు పిరికివారు వలె ఉన్నప్పుడే అప్పుడు కళ్ళము త్రొక్కుడి, లేచి కళ్ళము త్రొక్కండి. వారిలో ఉన్న దుష్ట క్రియలు కళ్ళము త్రొక్కటం అని చెప్పినట్లయితే నీవు లేచి కళ్ళము త్రొక్కినప్పుడు నీలో ఉన్న పర్వతములు, నీలో ఉన్న కొండలు అన్నీ కూడా తుత్తునీయులుగా చేయబడిన అంటున్నారు. మరొకసారి ఇక్కడ 15వ వాక్యం చదవండి. నీవు వాటిని గాలించగా 15వ వాక్యం. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నొరిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. Behold, I will make thee a new sharp threshing instrument, having teeth. Thou shalt thresh the mountains, and beat them small, and shall make the hills as chaff. పర్వతములని నూర్చెదవు, కొండలని పొట్టువలే చేయుదువు. పర్వతములని నూర్చి కొండలనే పొట్టువలే అంటే ఒక నిజమైన ధాన్యం ఎంత ఉంటుంది? కొండలే మన జీవితంలో వచ్చే ఆటంకములు, మన జీవితంలో వచ్చే పర్వతములు, ఎత్తైన కార్యములు, కొండలు, ఆటంకములు, ఇవన్నిటినీ కూడా నీవు లేచి కళ్ళము త్రొక్కి దానిని పొట్టువలే చేయుదువు. కొండలే పొట్టువలే మారితే నిజమైన ధాన్యము, ఆ ప్రయోజనమైన ధాన్యం ఎంత శ్రేష్టముగా ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో అనేక ఆటంకములు రావచ్చు. మన జీవితంలో మన విశ్వాస జీవితంలోనో, పరిశుద్ధ జీవితంలోనో, లేకపోతే మన ఈ క్రైస్తవ జీవితంలో అనేక ఆటంకములు రావచ్చు. ఇందులో మనము లేచి కళ్ళము త్రొక్కుచున్నప్పుడు అంటే మన జీవితంలో ప్రయోజనము లేని గర్వము, ప్రయోజనము లేని అహంకారము, వీటిని పొట్టువలే మార్చాలి. ఆ కొండలని దానిని నూర్చి ఆ పర్వతముల అన్నిటినీ కూడా పొట్టువలే చేయుదువు. మన జీవితంలో గర్వించి అతిశయపడి మన జీవితంలో అహంకారముగా ఉన్న కార్యములన్నీ కూడా పొట్టువలే మార్చబడుచున్నది. కళ్ళము త్రొక్కుచున్నప్పుడు మన యొక్క దీనత్వమే అక్కడ మిగులుచున్నది. మన యొక్క దీనత్వమే గొప్ప పర్వతముల కంటే, అనేక విధములైన కొండల కంటే మన యొక్క జీవితంలో అదే గొప్పదిగా మార్చబడుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని గురించి 17వ వాక్యములో చదువుతున్నప్పుడు వారిని నేను విడువను. 17వ వాక్యమని చదవండి. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు,
నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. When the poor and needy seek water, and there is none, and their tongue faileth for thirst, I the Lord will hear them, I the God of Israel will not forsake them. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గాలి చేత వారిని గాలించినప్పుడు ఆ పొట్టన్నీ ఎగిరిపోయిన తర్వాత మిగిలిన వారు ఎవరంటే దీనులు, దీన దరిద్రులు. వారు దప్పికతో నీళ్ళని వెతుకుచున్నారు. వారిని నేను విడువను, వారి దాహముని తీర్చుదని అంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కళ్ళము త్రొక్కటం అని చెప్పినట్లయితే ఇక్కడ ఇశ్రాయేల్ జనులకు దేవుని యొక్క జనులైన వారుగా ఆయన చెప్పుచున్న మాట, వారిలో ఉన్న గర్వముతో ఉన్న వారిని పారద్రోలుట. గర్వమని, అహంకారమని ఎప్పుడైతే మన యొక్క జీవితంలో తొలగించుచున్నామో అప్పుడు దేవుని యందలి సంతోషించుచున్నాము, దేవుని గురించే మనం అతిశయపడదాము. 16వ వాక్యములో దానిని చదివి ఉన్నాం. అప్పుడు నీ యెహోవా యందు అతిశయపడదువు, యెహోవా యందే ఆనందించదువు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కళ్ళము త్రొక్కినప్పుడు మనలో ఉన్న గర్వము తొలగిపోయి, మనలో ఉన్న దుఃఖము తొలగిపోయి, దేవునిలో సంతోషం గలవారుగా మారి మనము మన యొక్క జీవితంలో దేవుని నామమునే మహిమపరచుచున్న వారుగా మనం మారుచున్నాం. అందుకే లేచి కళ్ళము త్రొక్కుడి అని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకను ఈ కళ్ళము త్రొక్కుచున్న కార్యముని గురించి మీకాలో కూడా మనం చదువుతున్నాం. మీకా 4వ అధ్యాయము 13వ వాక్యములో చదివినప్పుడు సియోనుని గురించి దేవుడు చెప్పుచున్నారు. నీవు లేచి కళ్ళము త్రొక్కుము అని చెప్పుచున్నారు. చదవండి 13వ వాక్యం, 4వ అధ్యాయము 13వ వాక్యం. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయించున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగత్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. Arise and thresh, O daughter of Zion, for I will make thine horn iron, and I will make thy hoofs brass, and thou shalt beat in pieces many people, and I will consecrate their grain unto the Lord, and their substance unto the Lord of the whole earth. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేచి కళ్ళము త్రొక్కుము, నీ డెక్కలు అది ఇనుపదిగా ఉండును, నువ్వు శృంగము ఈ విధముగా ఉండును, దాన్ని ఇత్తడిగా చేయుదును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు అలా చెప్పుచున్నారంటే, సియోను లేచి కళ్ళము త్రొక్కుచున్నప్పుడు అక్కడ ఒక ప్రత్యేకపరచబడుచున్న క్రియ జరుగుతున్నది. వారి యొక్క ఆస్తులు, వారి యొక్క ఐశ్వర్యములు, వారిలో ఉన్న శ్రేష్టమైన కార్యముని నీకిచ్చెదను, సర్వలోకనాథునికిచ్చెదను. మరొకసారి కూడా చదవండి. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగత్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. Arise and thresh, O daughter of Zion, for I will make thine horn iron, and I will make thy hoofs brass, and thou shalt beat in pieces many people, and will consecrate their grain unto the Lord, and their substance unto the Lord of the whole earth. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారికి దొరికిన లాభము, వారికి దొరికిన ఆ ఆస్తులు, వాటన్నిటిని కూడా సర్వలోకనాథుని కొరకు నేను ప్రతిష్ఠించుదును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ సియోనుని ఎందుకు లేచి కళ్ళము త్రొక్కుము అని చెబుతున్నారంటే, సియోను అపవిత్రపరచబడవలనని కొందరు శత్రువులు లేచి దానిని అపవిత్రపరచవలనని ప్రయాసపడుతున్నారు. అప్పుడే లేచి కళ్ళము త్రొక్కుము అని చెప్పుచున్నారు. ఈ వాక్యముని బట్టి ధ్యానించి చూసినట్లయితే, ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ప్రత్యేకముగా ప్రతిష్ట కలిగిన వారై మారవలనని ప్రయాసపడుచున్నామో, దేవుడు అనేక జనుల్ని తన కొరకు ఆయన ప్రతిష్ట గలవారుగా మార్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి సరిగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన జీవితముని గురించి చెప్పవచ్చు. కళ్ళము త్రొక్కుము
అని చెప్పినట్లయితే లోకస్తులతోనూ లోకములో ఉన్న వారితోనూ కలిసి ఉండకుండా తాను దేవుని కొరకు ప్రత్యేకముగా పరిశుద్ధముగా జీవించే నిమిత్తము ప్రత్యేకపరచుకొనుచున్నావు కానబో. అందుకే సీయోను నిన్ను లేచి కళ్ళము త్రొక్కుమని చెప్పినప్పుడు తన్ను తానే దేవుని కొరకు ప్రత్యేకపరచుకొనుట, లేకపోతే తన్ను తానే దేవుని కొరకు ప్రతిష్ఠించుకొనుచున్నావు అనుభవం. అది దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కళ్ళము త్రొక్కుచున్న వానికే పంట తనకు సొంతముగా మారుచున్నది. ఆ కళ్ళము త్రొక్కుచున్న వాడికే ఆ పంటని దేవుడు తనకు సొంతముగా మార్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సీయోనుని గురించి సీయోనుని చెప్పినట్లయితే, మీకాలో చెప్పిన సీయోనుని చెప్పినట్లయితే క్రొత్త నిబంధన కాలంలో ఉన్న సీయోను కాదు. సీయోను అని చెప్పినప్పుడు పరలోక రాజ్యము నూతన యెరూషలేమును సీయోనును కలిసినదే, వాటిని గురించే చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే దేవుని నిమిత్తము ప్రత్యేకముగా జీవించాలని మన యొక్క జీవితంలో లోకము నుండి మనల్ని ప్రత్యేకపరచాలని కోరుచున్నామో, అప్పుడు మన యొక్క జీవితము ద్వారా అనేకులని దేవుని యొద్దకు మనము సమకూర్చుచున్నాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో కూడా మనము చదువుతున్నప్పుడు, నీకు బదులుగా జనములని నీ ప్రాణమునకు ప్రతిగా నేను రాజ్యములు దేశములని నేను రప్పించదనని చెప్పుచున్నారు. చదవండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వాక్యముని చదవండి. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున కరుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. Since thou was precious in my sight, thou hast been honorable, and I have loved thee, therefore will I give men for thee and people for thy life. నీకు ప్రతిగా మనుషులు, నీ ప్రాణమునకు ప్రతిగానే జనములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రాణమునకు ప్రతిగా అని చెప్పినప్పుడు తన యొక్క ప్రాణముని కూడా దేవుని కొరకు ద్వేషించి ప్రతిష్ఠించుకొని తమ యొక్క జీవితముని ప్రత్యేకపరిచిన వారి ద్వారా ఆ జనములని రప్పించుతున్నారు. ఈ ఆస్తులు ఐశ్వర్యములు వారి యొక్క లాభము, వారి ఆస్తులు అంటే ధనము కాదు. వారి యొక్క లాభము, వారి యొక్క ఆస్తులు అని చెప్పినట్లయితే డబ్బులో లేకపోతే భూమిలో ఉన్న నేల ఆస్తి, ఆ ఆస్తి కాదు. వారి యొక్క లాభమును, వారి యొక్క ఆస్తి అని చెప్పినట్లయితే అనేక శ్రేష్టమైన వారిని, వారి యొక్క ఆస్తిగా అనుకొనుచున్న వారిని దేవుడు ప్రత్యేకపరిచి తన కొరకు దేవుడు తీసుకుని వచ్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన కొరకు అనేక జనులని తన కొరకు ఆయన ప్రత్యేకపరచుకొనుచున్న అనుభవం. అది శరీర ప్రకారమైన ఆస్తులని కాదు, ఆత్మానుసారముగా విలువైన వారిని, శ్రేష్టమైన వారిని ఆయన కొరకు దేవుడు ప్రత్యేకపరచుకొనుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కళ్ళము త్రొక్కుచున్నప్పుడు అందులో తమ యొక్క జీవితంలో మనము ఆ లోకములో జనుల దగ్గర ఉన్న ప్రయోజనం లేని వాటిని ఆయన తీసుకుని వచ్చి ప్రయోజనమైనదిగా మార్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో లోకము నుండి ప్రత్యేకముగా జీవించాలని కోరుచున్నామో, మన ద్వారా అనేకులు దేవుని యొద్దకు వచ్చుతారు. విలువైన వారిని దేవుడి యొద్దకు తీసుకుని వస్తారు. విలువైన వారంటే అంతకుముందు విలువైన వారని కాదు, వారు దేవుని యొద్ద వచ్చిన తర్వాత విలువైన వారుగా మార్చబడుతున్నారు, శ్రేష్టమైన వారుగా మార్చుచున్నారు. ఎప్పుడైతే లోకము నుండి ప్రత్యేకముగా జీవించుచున్నామో, మన ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదముని సంఘమునకు కూడా కలుగజేయుచున్నారు. ప్రతిష్ట కలిగి జీవించినప్పుడే లోకము వద్దు, లోక ఆశలు వద్దు, లోక సంబంధమైన స్నేహం వద్దు అని ప్రతిష్ట కలిగి ఎప్పుడైతే మనము జీవించుచున్నామో, అప్పుడు దేవుడు మన ద్వారా అనేక జనములని దేవుడు తీసుకుని వచ్చుచున్నారు. మన జీవితము ద్వారా అనేక జనులు మన యొద్దకు ఆకర్షింపబడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యము ద్వారా మనము దేవుని యొక్క జనముగా మనల్ని ప్రత్యేకపరచుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత
హోషేయలో 10వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 11వ వాక్యంని చదవండి. ఎఫ్రాయిము నోర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలెను ఉన్నది. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేనొకని నియమింతును. యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకొనును. And Ephraim is an heifer that is taught, and loveth to tread out the corn, but I pass it over upon her fair neck. I will make Ephraim to ride, Judah shall plow, and Jacob shall break his clods. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎఫ్రాయిము మంచిగా కళ్ళముద్ర కూర్చున్నవాడు వలె ఉన్నాడు అని చెప్పి యూదా దున్నవలను, యాకోబు దానిని కళ్ళముద్రకవలనని చెప్పి 12వ వాక్యముని కూడా చదవండి. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. Ye have plowed wicked, sow to yourselves in righteousness, reap in mercy, break up your fallow ground, for it is time to seek the Lord till he come and rain righteousness upon you. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు కళ్ళముద్రకుడి? ఎఫ్రాయిముని గురించి నీవు కళ్ళముద్రకుటకు అలవాటు పడినవాడు, యాకోబుని నీవు కళ్ళముద్రకుము, తాను కళ్ళముద్రకున్నప్పుడు దేనికి కళ్ళముద్రకమని చెప్పుచున్నారంటే నీతి కొరకు విత్తించి ప్రేమని కోయుదురు. అక్కడ బీడు భూమిలో, ఎండిన భూమిలో కళ్ళముద్రకుడి అని చెప్పినట్లయితే ఆ ఎండిన భూమిలో కూడా దేవుడు మంచి స్వభావములని వారు కోయవలనని, కళ్ళముద్రకినప్పుడు ఆ స్వభావం రావాలనని వారితో మాట్లాడుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ నీతి కొరకు విత్తించి వారు ప్రేమతో పంటని కోయవలను. ఇంగ్లీష్లో ప్రేమ అని లేదు, కనికరమని కోయుదురు. చదవండి ఇంగ్లీష్లో 12వ వాక్యం. Sow to yourselves in righteousness, reap in mercy, break up your fallow ground. నీతి కొరకు విత్తించి కనికరము కొరకు పంటని కోయుడి. తెలుగులో చదవండి 12వ వాక్యం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. ప్రేమ అను క్రోతని కోయుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని బట్టి చూసినట్లయితే కళ్ళము త్రొక్కినప్పుడే నీతి అనే విత్తనములని విత్తించి పంటని, ప్రేమ కనికరం అనే పంటని కోసిన తర్వాత అక్కడ కళ్ళము త్రొక్కుచున్నప్పుడు ఈ స్వభావము వారికి ప్రత్యేకముగా వచ్చేస్తున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీతి అనే విత్తనమని విత్తించుడి. స్వనీతి కాదది. దేవుని ద్వారా నీతిమంతుడుగా మారాలి, దేవుని ద్వారా నీతిమంతుడుగా చేయబడాలనే ఉద్దేశంతో మనల్ని సమర్పించుకున్నట్లయితే క్రీస్తు యొక్క ప్రేమ లేకపోతే క్రీస్తు యొక్క కనికరము మన యొక్క జీవితంలో స్వభావముగా మారుచున్నది. మనం కోయిచున్న కోత, ఆ పంటని కోయిచున్నప్పుడు మన చేతికి వచ్చుచున్న పంట ప్రేమతో కోయుదురు, కనికరముని కోయుదురు. నీతిని విత్తించి కనికరముని కోయుదురు, నీతిని విత్తించి ప్రేమని కోయుదురు, ప్రేమ అనే పంటని కోయుదురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు కళ్ళము త్రొక్కమని చెబుతున్నారంటే మన యొక్క స్వనీతి, మన యొక్క జీవితంలో ఉన్న ప్రేమని తొలగించకూడదు. కొన్ని సందర్భముల్లో మన యొక్క స్వనీతి, మన యొక్క సొంత నీతి, నేను నీతిమంతుడిని అని చెప్పి ఎవరి మీదనూ ప్రేమ కనికరము ఏమీ లేకుండా నీతిమంతుడు, నేను యథార్థవంతుణ్ణి, నేను ఎంత మాత్రమును ఏ మాత్రము కూడా నేను అన్యాయము చేయని వ్యక్తిని, అన్ని విషయముల్లో నమ్మకముగా ఉన్నానని చెప్పి కనికరమే లేని వ్యక్తి అయితే మనం పరిసయ్యుల్లాగా మారిపోతాం. పరిసయ్యుల జీవితంలో వారు కూడా నీతిమంతులే, వారు కూడా యథార్థవంతులే, వారు కూడా ఎంతో నమ్మకమైన వారే. కానీ
వారి యొక్క జీవితంలో ప్రేమయు కనికరము లేదు. అందుకే కళ్ళము త్రొక్కుడి. కళ్ళము త్రొక్కినప్పుడే మన యొక్క స్వనీతిని గురించిన గర్వము అన్నీ తొలగిపోయి క్రీస్తు యొక్క ప్రేమయు క్రీస్తు యొక్క కనికరమును మన యొక్క జీవితంలో వచ్చుచున్నది. కళ్ళము త్రొక్కుడి. అపోస్తలుడైన పౌలు దానిని చెప్పుచున్నాడు, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుకు నోటికి చిక్కముంచొద్దు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అక్కడ ఆ సంఘములో తాను చేయుచున్న క్రియ అది. ఆ సంఘములో చేయుచున్న కళ్ళము త్రొక్కటము ద్వారా తన యొక్క స్వనీతిని బట్టో తన యొక్క నీతిని బట్టో తాను న్యాయం తీర్చువాడుగా కాకుండా ఆ కళ్ళము త్రొక్కుచు దేవుని యొక్క ప్రేమని కనికరమని తాను కోయాలని కోరుచున్నాడు. ఆ సంఘములో జనుల్ని స్వనీతితో నిండి జనులు కఠినమైన హృదయం గలవారుగానో ప్రేమ లేని వారుగా కాదు, తాను ఎందుకు కళ్ళము త్రొక్కుచున్నాడంటే ఆ సంఘము ప్రేమతో కనికరము గల సంఘముగా మార్చబడాలి. క్రీస్తు యొక్క ప్రేమతో నిండిన సంఘముగా, క్రీస్తు యొక్క కనికరముతో నిండిన సంఘముగా మార్చబడవలననే ఉద్దేశంతోనే అక్కడ కళ్ళము త్రొక్కవలనని చెబుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క సంఘములో కూడా దేవుడు ఆయన ఒక కళ్ళము త్రొక్కాలని కోరుచున్నారు. ఎందుకు కళ్ళము త్రొక్కాలని కోరుచున్నారంటే మనలో ఉన్న దుష్ట స్వభావములు, మనలో ఉన్న పనికిరాని స్వభావములు అన్నిటినీ తీసివేసి మన యొక్క జీవితంలో మనలో దేవుని యొక్క దివ్యమైన స్వభావములని మనలో కలుగ చేయవలనని ఆయన కళ్ళము త్రొక్కాలని కోరుచున్నారు. పనికిరాని అన్నిటినీ పొట్టువలే మార్చి గాలికి దానిని ఎగరగొట్టి ప్రయోజనమైన వాటిని ఉంచాలని కోరుచున్నారు. అందరిని కూడా కన్నులు మూసుకున్నదము. వీలైన వారు మోకాల మీద నిలబడి ఈరోజు దేవుని చేతికి అప్పగించేదాము. ప్రభువా, ఒకటి దేవుడు మనల్ని కళ్ళము త్రొక్కి ప్రయోజనము లేని మన యొక్క జీవితంలో ఉన్న వాటిని తీసివేయుటకు మనల్ని మనం అప్పగించాలి. మన సొంత జీవితంలో కూడా ప్రయోజనము లేని వాటిని తీసివేయుటకు మనము కూడా ప్రయాసపడాలి. నా జీవితంలో ఇది ప్రయోజనము లేనిది, నిష్ప్రయోజనము, ఇది ప్రయోజనము లేని మాటలు, నా జీవితంలో ప్రయోజనము లేని గర్వము, అహంకారం, ప్రయోజనము లేని కోపము, దేనికి పనికిరాని దేవుని నీతిని నెరవేర్చలేని కోపము నాలో ఉన్నది. నా జీవితంలో పొట్టువలే గాలికి ఎగరగొట్టబడుచున్న పొట్టువలే ఎన్నో కార్యములు ఉన్నాయి. అవి నాలో నుండి తొలగిపోవాలి. కళ్ళము త్రొక్కకపోతే అది ఆ ధాన్యముతోనే ఉంటుంది, అది ఎగిరిపోదు. గాలి కొట్టినప్పుడు ఎగిరిపోవాలంటే, పొట్టు ఎగిరిపోవాలంటే కళ్ళము త్రొక్కాలి, విడదీయాలి. దానిని విడదీయకపోతే, దాన్ని ప్రత్యేకపరచకపోతే ఆ పొట్టు ఎగిరిపోదు. గాలికి కొట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఆ గాలి బలమైన తుఫాను వాటి ద్వారా ఎగరగొట్టబడవాలంటే ముందు దాన్ని ప్రత్యేకించాలి, కళ్ళము త్రొక్కాలి, దానిని మనం తెలుసుకోవాలి. పంట మన చేతికి వచ్చిన వెంటనే ఆ ధాన్యము అలాగే ఉంచేస్తే దాని ద్వారా ఏ ప్రయోజనము లేదు. ఆ ధాన్యములో ఉన్న పొట్టుని తీసేస్తేనే ఆ ధాన్యం ప్రయోజనమైనది, ఆహారమునకు ప్రయోజనమైనది, ఇతరులకు ప్రయోజనమైనదిగా మారుస్తున్నది. అది పొట్టుతో ఉన్నంత వరకు ఏ ప్రయోజనమును లేదు. ఎన్ని సంవత్సరాలు అలాగే ఉన్నా అది ధాన్యమే కానీ ఎవరికైనా ప్రయోజనము లేని ధాన్యం. అందుకే ప్రయోజనము లేని పొట్టుని మన యొక్క జీవితం నుండి తీసివేయాలి. అప్పుడు మన యొక్క జీవితంలో ఆ ధాన్యం అనేకులకు ప్రయోజనముగా మారుస్తున్నది. అందరిని కన్నులు మూసుకున్నదాము. వీలైన వారు అందరూ మోకాళ్ళ మీద నిలబడండి. అందరూ, పిల్లలు, పెద్దలు, వీలు లేని వారు లేచి నిలబడండి. మోకాలు వేయలేము, మోకాళ్ళ మీద నిలబడలేమంటే లేచి నిలబడండి. ఈరోజు అందరినూ మన జీవితం అని దేవుని చేతికి సమర్పించుకుందాం. పౌలు కొరింథీ సంఘముని కళ్ళము త్రొక్కుచున్నాడు. అందుకే దాని నోటికి చిక్కముంచొద్దంటున్నాడు. తాను ఆ సంఘములో ఎందుకు కళ్ళము త్రొక్కుచున్నాడో ఆ ప్రతిఫలముని కోరుచున్నాడు. మన సంఘములో కూడా దేవుడు కళ్ళము త్రొక్కాలని కోరుచున్నారు. మన జీవితంలో ఆ కళ్ళము త్రొక్కుటకు కారణమే
మనలో ప్రయోజనం లేని వాటిని తొలగించాలి. కళ్ళము త్రొక్కకపోతే మనం ప్రయోజనం లేని వారి శత్రు చేతికి వెళ్ళిపోతాం. సాతానుడు ఉపయోగిస్తాడు. సాతానుడు ఉపయోగించుచున్నవారుగా కాదు, దేవుని ద్వారా ప్రయోజనపరచబడుచున్నవారుగా మనల్ని సమర్పించండి. ప్రభా, నన్ను సాతానుడు ఉపయోగించకూడదు, సాతానుడి యొక్క ఆ తంత్రముల ద్వారా నేను ఉపయోగపరచబడకూడదు ప్రభా. దేవుడు నన్ను ప్రయోజనపరచుకోవాలి. గిద్యోను దూరములో కళ్ళము త్రొక్కినప్పుడు దేవుడు గిద్యోన్ని ప్రయోజనపరుచుకొని ఉన్నారు. గిద్యోను ద్వారా అనేక జనులని ప్రత్యేకపరిచి 300 మంది ద్వారా మిద్యానీయులని జయించి ఉన్నారు. మన ద్వారా కూడా శత్రువులని జయించవలనని దేవుడు కోరుచున్నారు. మనలో ఉన్న ప్రయోజనం లేని వాటిని, పనికిరాని వాటిని తీసివేయదము. హల్లెలూయా. పాటవద్దు, అందరిని సమర్పించేదము. ఒర్నాన్ అనే ఫలములో తాను కళ్ళము త్రొక్కుచున్నప్పుడు దేవుని దూత అక్కడ వచ్చి ఆగి ఉన్నాడు. భూమిలో అనేక నాశనములు సంభవించుచున్నప్పుడు మన యొక్క జీవితంలో మనము కళ్ళము త్రొక్కుచున్న వారై ఉన్నట్లయితే ఆ నాశనము నుండి దేవుడు అనేకులని తప్పించుచున్నారు. ఈరోజు సమర్పించేదాము. లోకములో ఎన్నో భూకంపములు, ఎన్నో కరువులు, ఎన్నో స్థలములో యుద్ధముల ద్వారా జనులు నశించిపోతున్నారు. మనల్ని సిద్ధపరచుకున్నట్లయితే, మనల్ని కళ్ళము త్రొక్కి ప్రయోజనము లేని వాటిని, పనికిరాని వాటిని తీసివేస్తే దేవుడు మన ద్వారా కనికరము చూపించి అనేక జనులని కాపాడుచున్నారు. నశించిపోకుండా వారిని కాపాడుచున్నారు. దేవుని క్రోధము తగ్గుచున్నది. మనల్ని మనము తగ్గించుకొని పనికిరాని వాటిని మనలో నుండి తీసివేయండి. దేవుని కోపము, దేవుని క్రోధము తగ్గుచున్నది. హల్లెలూయా. ఆమేన్. కళ్ళము త్రొక్కి మనలో ఉన్న గర్వమని తీసివేయదము. మిక్కిలి దీనులై చిన్నవారుగా మనల్ని తగ్గించుకొనుదము. యాకోబు అనే పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైన ఇశ్రాయేలు లేచి కళ్ళము త్రొక్కుము, నేను నిన్ను పదునైన ఆయుధముగా మార్చదనని చెబుతున్నారు. ఈరోజు మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని తగ్గించుకొనవలనని కోరుచున్నారు. ఎప్పుడైతే దీనులుగా మారుచున్నామో, మనం పదునైన ఆయుధముగా మారుచున్నామో, అప్పుడు కొండలు, పర్వతములు అన్నీ అవి నూర్చబడి అవి గాలికి ఎగిరిపోవచ్చున్న పొట్టువలే మారుచున్నది. అతిశయపడుచున్నవారు, గర్వించుచున్నవారు, ఎవరు తమ యొక్క జీవితంలో తమ యొక్క సొంత బలముని బట్టి, సొంత కార్యములని బట్టి గర్వించుచున్నారో వారిని తగ్గించు నిమిత్తము మనల్ని బలమైన ఆయుధముగా ఆయన మార్చుచున్నారు. తగ్గించుకొనుదము, దీనులుగా తగ్గించుకొనుదము. ఆయుధముల ద్వారా గర్వించుచున్న వారందరినీ తగ్గించి దీనులైన వారిని ఆయన హెచ్చించుచున్నారు. ఆయన నామ మహిమ కొరకు, ఆయన నామమే పొగడబడుటకు ఆయన హెచ్చించుచున్నారు. కళ్ళము త్రొక్కుదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. సియోను లేచి కళ్ళము త్రొక్కుము, నీ శృంగము ఇనుపదిగా ఉన్నది, నీ డెక్కల్ని ఇత్తడిగా చేయించున్నాను. ఎందుకంటే విలువైన వాటన్నిటినీ ప్రతిష్ట ద్వారా కళ్ళము త్రొక్కటం అంటే మన యొక్క జీవితంలో దేవుని కొరకు మనల్ని ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించుకొనటము. అప్పుడు మన ద్వారా మన యొక్క ప్రాణముతో సహా ప్రతిష్ఠించుకొనినప్పుడు మన ద్వారా అనేక జనులని దేవుడు ఆకర్షించుచున్నారు. విలువైన వారిని తీసుకుని వచ్చుచున్నారు. అనేక జనులని తన యొద్దకు దేవుడు ఆకర్షించుచున్నారు. అందరిని కూడా సమర్పించేదాము. హల్లెలూయా, హల్లెలూయా.